విద్యా వ్యవస్థను వ్యాపారంగా మారుస్తూ చదువుని కొనేటట్లు చేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల తీరు పేద విద్యార్థుల పట్ల శాపంగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు, బుక్స్ పేర వేలకు వేలు గుంజుతూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలకు అనుబంధంగా ఎలాంటి లైసెన్సులు పొందకుండా బుక్స్, స్టేషనరీ అమ్ముతున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీకి చెక్ పెట్టే విధంగా ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని డిఓ గారికి, ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది. ఆ రీతిన సార్ యొక్క ఆదేశాల మేరకు సిఆర్పి నేను ఈ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్కి కొంత దూరంలో బుక్ స్టాల్ ఓపెన్ చేసి అందులో బుక్స్ అమ్ముతున్నారు. నేను వచ్చి లోపల చూశాను, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నవి. తను అడిగాను, మరి మీరు ఏ పర్మిషన్ మీద బుక్స్ అమ్ముతున్నారు, ఇక్కడ బుక్ స్టాల్ ఓపెన్ చేశారని అడిగాను. పర్మిషన్ ఉందా లేదా, ఓపెన్ చేసే రైట్స్ ఎక్కడ ఉన్నవి అంటే ఉన్నాయి మేడం అన్నారు. మరి చూపించండి అంటే అతను చూపించకుండా వెళ్ళిపోవడం జరిగింది. నేను అడుగుతుండగానే అతను క్లోజ్ చేసేసుకుని తాళం వేసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎంఈఓ గారి, డిఓ గారి ఆదేశాల మేరకు ఈ రూమ్ క్లోజ్ చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే వాళ్ళ పర్యావరణం అమ్మినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గోదావరిలోని సప్తగిరి కాలేజ్ స్పెక్ట్రా హై స్కూల్ కి సంబంధించిన బుక్ స్టాల్ చూడడం జరిగింది. ఈరోజు బుక్ స్టాల్ అక్రమంగా బుక్స్ నిల్వ ఉంచి పేద ప్రజలకు సొమ్మును దోచుకుంటున్న స్పెక్ట్రా స్కూల్ యాజమాన్యం పైన, అలాగే బుక్ స్టాల్ ఓనర్ల పైన చట్టపరమైన చర్యలు తీసుకుని బుక్ స్టాల్ సీజ్ చేయాల్సిందిగా దానికి సంబంధించిన అధికారులు కలెక్టర్ గారు కానీ, డిఓ గారు, ఎంఈఓ గారు కానీ చెరవాణి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తక్షణమే స్పందించి అధికారులకు పంపించారు. ఈ బుక్స్ సీజ్ చేసి పేరెంట్స్ కు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలాంటి బుక్ స్టాల్ సీజ్ చేస్తే ఇంకొక ప్రైవేట్ బుక్ స్టాల్ కూడా మారుతారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలి. చెరవాణి ద్వారా ఎంఈఓ, డిఓ, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించారు, అధికార యంత్రాంగాన్ని పంపిస్తున్నారు. వాళ్ళు రావడంతో దీన్ని సీజ్ చేసి సంబంధిత బుక్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే డిఓ ఆఫీస్ కానీ తరలించడం జరుగుతుంది. వీళ్ళు ఎవిడెన్స్ ఎక్కడో బుక్స్ ప్రింట్ వీళ్ళకు సంబంధించిన బిల్లు బుక్ స్టాల్ ఏమో కరీంనగర్ లో ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ ఎంఈఓ పర్మిషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, సిడిఓ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ ఎవరి పర్మిషన్ లేకున్నా మేము చట్టంలో ఆఫీసర్లు కొంటున్నాం అనే ఒక ధనదేయంతోనే చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ, అధికారులను మోసం చేస్తూ వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపాల్సిందిగా కోరుకుంటున్న ఎన్ఎస్ఏ పక్షాన ఇది ప్రజల ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల సైడే ఉంటుందని తెలియజేస్తున్నాం.